హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. సంవత్సరం పాటు నిలవ ఉండే మామిడికాయ పచ్చడి చక్కగా ఎలా పెట్టుకోవాలో చూద్దామా? దీనికోసం ఇలా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఇలా పొడికలతో తుడిచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో మెంతులు, జీలకర్ర వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇవి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆవాలు కూడా మిక్సీ చేసుకోవాలి. ఆవాలు ఫ్రై చేయకూడదు. తర్వాత మనం శుభ్రంగా తుడుచుకున్న కాయల్ని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని ఇందులో సాల్ట్, జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి, ఎల్లిపాయలు వేసి ఇలా కలుపుకోవాలి. ఇక నేను ఎల్లిపాయల్ని ఇట్లా మిక్స్ చేశాను. ఇలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చడి కోసం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి తగినంత. ఈ పచ్చడికి కిలోకి ఎంత వేయాలి, కారము, ఉప్పు, ఆయిల్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎల్లిపాయలు వేసుకోవాలి. మనం ముందుగా పచ్చళ్ళలో మిక్సీ చేసుకొని వేసుకున్నాం కదా, అలా వేసుకోవాలి. ఇలా పోపులో కూడా వేసుకోవాలి, బాగుంటుంది. ఇలా వేసుకుని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ చల్లగా అయిన తర్వాత మాత్రమే కారం వేసుకోవాలి. ఇది పచ్చడి కారం అండి, నార్మల్ కారం వాడకూడదు. ఈ పచ్చడి కారం వాడితేనే టేస్ట్ ఉంటుంది పచ్చడి. గుర్తుంచుకోండి, ఎక్కడ నిమ్ము తడి అనేది తగలకూడదు. అలా అయితేనే మనకి పచ్చడి సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. చూడండి, ఇలా కారం వేసుకొని కలుపుకోవాలి. మనం వేడి మీద కారం వేసుకుంటే కారం అనేది నల్లగా అయిపోతుంది. ఇలా పక్కన పెట్టుకున్న ముక్కల్లో ఈ పోపు వేసి కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా కలిసేలా కలుపుకొని ఒక జాడీలోకి తీసుకోవడమే. ఇక్కడ నేను ప్లాస్టిక్ డబ్బాలోకి తీస్తున్నాను. మా జాడి పగిలిపోయిందండి, అందుకే అలా తీస్తున్నాను. అంతేనండి, సంవత్సరం పాటు నిల్వ ఉండే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.